దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బోయిన్పల్లిలో ఉన్నాము. ఈరోజు మనం ప్రముఖ ఇంటీరియర్ కంపెనీ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ఆవుల సాయి చరణ్ యాదవ్ గారిని కలవబోతున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి విమీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండర్ని, దేవతామూర్తుల క్యాలెండర్లను ఆవిష్కరించారు. దేశ రక్షణ కోసం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సైనికులు, అధికారులు ఏ విధంగా కృషి చేస్తున్నారో, వాళ్ళ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రముఖ ఇంటీరియర్ కంపెనీ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ఆవుల సాయి చరణ్ యాదవ్ గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నాయో వీళ్ళు ఫ్యామిలీస్కి కానీ ఫ్రెండ్స్ ఎనీథింగ్కి సాక్రిఫైస్ చేసి వాళ్ళు బార్డర్ కానీ ఇతర ప్లేసెస్లో పోస్ట్ అయి ఉంటారు. వాళ్ళన్నీ సాక్రిఫైస్ చేసి మన దేశం కోసం పనిచేస్తారు. సో మనం 100% వాళ్ళకి ఫుల్ రెస్పెక్ట్తో వాళ్ళని ట్రీట్ చేయాలి. మన రెస్పాన్సిబిలిటీ అది. S-400 ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉండేనో అది కొనగలిగిన మనం కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అలా. బికాజ్ అది లేకుండా ఉంటే అవర్ గవర్నమెంట్ కూడా రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకొని అది పర్చేస్ చేయకుంటే ఎన్ని ప్రెజర్స్ ఉన్నా కూడా అది పర్చేస్ చేసింది. అదే మన దీన్ని కాపాడింది. వన్ ఆఫ్ ద కీ డిఫెన్స్ సిస్టమ్ అది ఇండియాలో ఇప్పుడు ఉన్నది రష్యన్. ఆవుల పద్మావతి. నేను స్కూల్ ప్రిన్సిపల్ని. నేను రెయిన్బో కిడ్స్ ప్యారడైస్ ప్లే స్కూల్ని రన్ చేస్తున్నాను. పద్మానగర్ ఫేజ్ 2 చింతల్. ప్లే గ్రూప్ టు 5th క్లాస్ వరకు ఉంది. ఈవెన్ ఈ చిన్నపిల్లలైనా మేము వాళ్ళని ప్రతిదీ మా స్కూల్లో అన్ని యాక్టివిటీస్ జరిపిస్తాము. లైక్ మన సాంప్రదాయాన్ని పెంపొందించడానికి ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పటి వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అవుతున్నారు. సో పిల్లలకితోని స్పెండ్ చేసే టైం వాళ్ళకు ఉండడం లేదు. దాని పరంగా మన పిల్లలకి మన సాంప్రదాయం ఏం తెలియడం లేదు. సో అందుకని ఇక్కడ మేము ప్రతి ఒక ఫెస్టివల్కి బిఫోర్ డే మేము అన్ని సెలబ్రేషన్స్ చేస్తాం మా స్కూల్లో. ఈవెన్ మన శ్లోకాస్ పిల్లలకి అప్పట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటుండే, తాతమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటుండే. ఇప్పుడు అన్నీ ఇండివిజువల్ ఫ్యామిలీస్. సో నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. సో నేను అవన్నీ కన్సిడర్ చేసి ఇక్కడ ఏవైతే లోపిస్తున్నాయో ఆ విధంగా నేను స్కూల్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే 5th వాళ్ళకి అలా చెప్తూ ఉంటాము. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తే సైనికులు, మనం ఇప్పుడు పీస్ఫుల్గా ఉంటున్నాము. సో అంటే మన కోసం దే ఆర్ ఫైటింగ్ బీయింగ్ ఇన్ ద బార్డర్స్. సో అది మేము చెప్తూ ఉంటాము పిల్లలకి. ఇది యాక్చువల్గా ఇట్లాంటి క్యాలెండర్స్ అయితే నేను ఇంతవరకు ఏ మీడియా వాళ్ళు వేయడం కూడా చూడలేదు. ప్రతి ఒక్కరము దేవుడు ఫోటోలు వేస్తారు, వాళ్ళ బిజినెస్ ఏమన్నా ఉంటే వాళ్ళే వేసుకుంటారు. కానీ ఇలా సైనికుల గురించి వేయడం అన్నది చాలా రేర్. సో ఇట్లాంటి చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకు కూడా ఇలాంటి క్యాలెండర్స్ చూస్తే దే విల్ ఇన్స్పైర్, ఓకే వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద కంట్రీ అన్నట్టు పిల్లల్లో వస్తుంది. సో ఇట్లాంటిది మా స్కూల్లో పెట్టిన రోజు మా పిల్లలు చూసి కూడా వాళ్ళకు అదో దేశభక్తి అన్నది.